తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1400కు, 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600కు పెంచారు. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచింది. దీంతో ఇటు స్టూడెంట్ కూడా ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 12 నుంచి కూడా ఇటు స్కూల్స్, కాలేజీలన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ఆర్టీసీ బస్ పాస్ పెంచడం కూడా ఇది ప్రయాణికులకు కొంతవరకు షాక్ గురి చేసింది. కాబట్టి మరి ఇప్పుడు పెంచిన ధరలు కూడా మొత్తం ఇటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను కూడా ప్రత్యేకంగా పెంచింది. మిగతా వాటి మాత్రం పెంచలేదు. మన ప్రయాణికుల ఛార్జెస్ యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు కూడా అమల్లోకి వస్తాయని కూడా ఆర్టీసీ కొద్దిసేపటి క్రితమే తెలిపింది. 20% పైగా బస్ పాస్ రేట్లను కూడా పెంచారు. ఇంతకు ముందు 1150 ఉన్న ఆర్డినరీ బస్ పాస్ ధరను ఏకంగా 1400 కూడా పెంచారు. అంటే దాదాపు 300 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఆర్డినరీ బస్ పాస్ ధరనే. మరి 300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ను ఏకంగా 600 కూడా పెంచారు. అంటే దాదాపు 300 రూపాయలు కూడా పెంచడం జరిగింది. మరి 1450 ఉన్న మెట్రో డీలక్స్ బస్ పాస్ ను 1800 కూడా పెంచారు. దాదాపు ఇందులో కూడా 350 రూపాయలు పెంచడం జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. మరి అందులో కూడా 40 నుంచి 50 రూపాయల మేర కూడా ఎక్కువగా పెంచడం జరిగింది. అంటే ఓవరాల్ చూస్తే మాత్రం దాదాపు 20% పైగా ఇటు బస్ పాస్ స్టూడెంట్ బస్ పాస్ ధరలను కూడా పెంచడం జరిగింది. ఒకవైపు ఇటు ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు మహిళలకు ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూనే మరోవైపు ఇటు ప్రయాణికులకు మాత్రం జేబుకు మాత్రం చిల్లు పెడుతుంది. ఇప్పటికే మనం ఫెస్టివల్ టైంలో చూసుకుంటే మాత్రం అప్పుడు ఫెస్టివల్ టైంలో కానీ లేకపోతే సండే సాటర్డే టైంలో కూడా ఒక్కొక్కసారి ఇష్టానుసారంగా కూడా ఆర్టీసీ బస్ పాసులు ఆర్టీసీ కొంత మేరకు ఛార్జీలు కూడా పెంచుతున్నారు. ఏమనంటే ప్రత్యేక ఛార్జీల చట్టం తమ పరిధిలో ఉందని కూడా ఒకవైపు చెప్తున్నారు. అంటే ఫెస్టివల్ టైంలో కూడా దాదాపు ఏకంగా ఇటు సంక్రాంతి కానీ దసరా దివాళీ టైంలో మనం చూసుకుంటే మాత్రం పబ్లిక్ రద్దీ తీస్తే కూడా అప్పుడప్పుడు స్పెషల్ ఛార్జెస్ కూడా ప్రత్యేక బస్సుల పేరుతో కూడా ఒకవైపు ఆర్టీసీ దండుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇటు ఒకవైపు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అంటుండే మరోవైపు ఇటు ప్రయాణికుల జేబులో కూడా ఒక్కొక్కసారి చిల్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. లాస్ట్ టైం ఇటు సంక్రాంతి కానీ దసరా దివాళీ టైంలో కూడా ఏ రకంగా స్పెషల్ బస్సులతో పేరుతో ఏ రకంగా అదనంగా ఛార్జీలు ఏ రకంగా వసూలు చేశారో మనం చూడొచ్చు. ఇక మరోవైపు ఈసారి బస్ పాస్ ధరలు కూడా విపరీతంగా పెంచారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు కూడా పెంచాలనే సందర్భాలు లేదు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ఈ రకంగా బస్ పాస్ ధరలను కూడా ఏకంగా 20 నుంచి 30% దగ్గరగా పెంచారు. మరి ఇక్కడ ఆర్డినరీ బస్ పాసెస్ కానీ ఇతర బస్ పాసెస్ కానీ మరి అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి దీనిపై ఇటు స్టూడెంట్ విద్యార్థులు కూడా అదేవిధంగా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిరసన కూడా తెలిపేందుకు కూడా రేపటి నుంచి కూడా సిద్ధం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ అవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత మరి మేజర్ గా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అక్కడక్కడ సిబిఎస్ సిలబస్ సంబంధించి కానీ మరి మరోవైపు ఈ నెల 12 నుంచి పూర్తి స్థాయిలో స్కూల్స్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి కొత్తగా బస్ పాస్ తీసుకునే వారికి మాత్రం ఇది కొంతవరకు షాక్ గురి చేసే అంశం. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆర్డినరీ కానీ మెట్రో కానీ ఇతర ఏసీ బస్సెస్ లో ప్రయాణించేటువంటి బస్ పాస్ సంబంధించిన స్టూడెంట్ బస్ పాసులు దారులు కానీ వాళ్ళంతా కూడా ఇదంతా కూడా కొంతవరకు వాళ్ళ జేబుకు చిల్లు పెట్టే ప్రయత్నంగా తెలుస్తుంది. మరోవైపు ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నప్పటికీ కూడా మరి మగవాళ్ళ సంబంధించి కూడా మరి ఎక్కువగా ఛార్జెస్ కూడా మరి కొత్తగా ప్రత్యేకంగా ఇటు ఫెస్టివల్ టైంలో కూడా ఎక్కువగా అధికంగా వసూలు చేసి మరి ఆర్టీసీ ఖజానా కూడా నింపుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒక లెక్క ప్రకారం చూస్తే మాత్రం ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు మహిళలకు ఇచ్చే 0 టికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్లు ప్రతి నెల కూడా ఆర్టీసీకి చెల్లిస్తుంది. మరొకవైపు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తూనే మరోవైపు ఇటు ఫెస్టివల్ టైంలో కానీ ఈ రకంగా స్టూడెంట్ బస్ పాసులు కూడా పెంచడంతో మరి ఇది ప్రయాణికులకు కానీ ఇటు స్టూడెంట్ కానీ
కొంతవరకు జేబుకు చిల్లుపడే ప్రశ్నగా తెలుస్తుంది. మరి దీనిపై కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కానీ విద్యార్థులందరూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రకంగా ఎప్పుడు కూడా జరగలేదు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు కూడా ఈ ఆర్టీసీ బస్ పాస్ కూడా పెంచలేదు. మరి గతంలో ఒక్కసారి పెంచినట్టు గుర్తు. మరి ఒక్కసారి మాత్రమే, అది కూడా పెద్ద ఎత్తున పెంచలేదు. దాదాపు 50 నుంచి 100 మాత్రమే పెంచారు మరి గతంలో. మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఆర్టీసీ బస్ పాసులను పెంచడం కూడా ఇది మొదటిసారి. మరి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు ముగిసిన తర్వాత మరి ఒక్కొక్కరిగా పెంచుకుంటూ వస్తున్నారు. మరి మొన్ననే చూసాం, ఇటు మద్యం ధరలు కూడా పెంచారు. దాదాపు 20 నుంచి 40 రూపాయలు కూడా పెంచడం జరిగింది. మరి ఆ రేట్ల ప్రకారం మరోవైపు ఇటు ఆర్టీసీ దీనికి సంబంధించిన బస్ పాస్ ధరలను, స్టూడెంట్ బస్ పాస్ ధరలు కూడా పెంచడం కూడా ఇది బిగ్ షాక్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి త్వరలోనే ఆర్టీసీ సంబంధించిన ఛార్జీలు పెంచే అవకాశంపై కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకంతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీకి ప్రతి నెల ఈ 0 టికెట్స్, మహిళలకు ఇచ్చే 0 టికెట్లకు సంబంధించి కూడా 200 కోట్లు కూడా చెల్లిస్తుంది. మరి దాదాపుగా 6,500 కోట్లు కూడా చెల్లించారు ఇప్పటి వరకు. మరి ఒక పెద్ద రికార్డుగా ఉంది. మరి ఒకవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తుంది. మరోవైపు ఇది ఈ రకంగా బస్ పాస్ ధరలు పెంచడం కూడా ఇది కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఈ విషయంపై కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్తారో చూడాలి. మరి ఈ విషయంపై కూడా ఆయన మాట్లాడే అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇది మాత్రం సమంజసం కాదంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులంతా కూడా ఈ రకంగా బస్ పాస్ ఛార్జీలు పెంచడం, ఈ రకంగా ప్రయాణికులపై భారం వేయడం కానీ, అంటే స్టూడెంట్ పై భారం వేసి ఈ రకంగా చదువుకునే వారిపై పట్ల ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిర్ణయాన్ని కూడా మరి వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి దీనిపై మరి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గాని, మరి ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గాని మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తారో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు హైదరాబాద్ లో మేజర్ గా ఇటు ఆర్టీసీ బస్ పాసులు కూడా పెంచడం జరిగింది కాబట్టి మరి దీనిపై కూడా మరి పెద్ద ఎత్తు కూడా పెంచారు. దాదాపు ఒక్కొక్క బస్ పాస్ పై కూడా 200 నుంచి 400 కూడా పెంచడం జరిగింది కాబట్టి మరి దీనిపై మరి ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అదేవిధంగా విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే స్కూల్ రీఓపెన్ అయ్యే టైంలో ఈ రకంగా పెంచడం పట్ల కూడా మరి కొంతవరకు పెనుభారంగా మారుతుంది. ఎందుకంటే చాలా వరకు పేదలు కూడా ఆర్టీసీ బస్ పాస్ ద్వారా వెళ్లి చదువుకునే ఉంటారు కాబట్టి చాలా మందికి మరి ఇది మాత్రం కొంతవరకు భారం కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.